నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా బహ్రైన్ ఎయిర్పోర్ట్లో కనిపించినటువంటి ఫొటోస్ అలాగే కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆయన వ్యక్తిగత హోదాలో బహ్రైన్ పర్యటనకు వెళ్ళారా లేకపోతే అధికారికంగా వెళ్ళారా, కానీ సింగిల్గానే కనిపించారు, వెనకాల ఎవరు లేరు. అయితే ఇప్పుడు చాలామంది చర్చించుకున్నటువంటి విషయము, రాహుల్ గాంధీ ఈరోజు కాదు 2015 నుంచి 2019 మధ్య కాలంలో లేదా ఈరోజు వరకు కూడా చాలా విదేశీ పర్యటనల్ని గోప్యంగా ఉంచుతున్నారు, సీక్రెట్గా ఉంచుతున్నారు. ఆ వివరాలను కానీ దానికి సంబంధించినటువంటి ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ ఎక్కువగా బయటికి రానియటం లేదు. అంత గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. అండ్ ఈ మధ్యకాలంలో ఈ తాజాగా వెళ్ళినటువంటి బహ్రైన్ టూర్కి సంబంధించి కూడా సోషల్ మీడియాలో మరొక రకమైనటువంటి చర్చ కూడా జరుగుతోంది. 1-2 రోజుల ముందు పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ బృందాలు వెళ్ళాయి. అంటే పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రతిసారి కూడా ఏదో ఒక గలాట, ఏదో ఒక గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం ఇండి కూటమి కానీ లేకపోతే అందులో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో ఒక ఇష్యూని తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందా? ఈసారి కూడా అలా జరిగేటువంటి అవకాశం ఉందా? త్వరలో సమావేశాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి అసలు ఇందులో వాస్తవం ఏంటి, దీని గురించి మాట్లాడదాం బ్రీఫ్గా. నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే సార్. ఇది ఫస్ట్ టైం కాదు. యాక్చువల్గా నేను ఒక నేషనల్ ఛానల్లో చూసింది 2015 నుంచి 2019 మధ్యకాలంలో సుమారుగా 247 విదేశీ పర్యటనలు అంటున్నారు. చాలా నెంబర్ ఎక్కువగానే కనిపిస్తుంది. ఇది ఎగ్జాజరేషనా లేకపోతే నిజంగానే అన్ని విదేశీ పర్యటనలు చేశారా ఆయన? ఇది గత 14 నుంచి కాంట్రవర్షియల్ గానే ఉందండి. రాహుల్ గాంధీ గారి టూర్ మీరు చెప్పిన సంఖ్య నిజమేనండి. ఎందుకంటే 2019లోనే బహుశా అనుకుంటా ఈయన గాంధీ ఫ్యామిలీలో ఉన్న ఎవరు మన ప్రియాంక గాంధీకి తర్వాత రాబర్ట్ వాద్రాకి వీళ్ళకి ఎస్పీజీ కవర్ తీసేశారండి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉంది, వాళ్ళ కవర్ తీసేశారు, రక్షణ తీసేశారు. వాళ్ళు తీసేసినప్పుడు దీని మీద చర్చ జరిగిందండి. చర్చ జరిగినప్పుడు లోక్సభలో అమిత్ షా గారు స్వయంగా ప్రకటించారండి. 2015 నుంచి 2019 మధ్యలో రాహుల్ గాంధీ గారు 2047 పర్యటనలు చేశారు. ఎస్పీజీ రికార్డుల ప్రకారం 247 అనుకుంటా. ఈ 247 పర్యటనప్పుడు రాహుల్ గాంధీ ఎస్పీజీ సహకారం తీసుకోలేదు, ఎస్పీజీని వెంట తీసుకెళ్లలేదండి. ఇదే కాకుండా దేశంలో కూడా సమానమే 1892 సార్లు ఎస్పీజీ కవర్ లేకుండా రహస్యంగా వెళ్ళారండి. సాధారణంగా ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎస్పీజీ రక్షణ కవర్ తీసేస్తాం, చాలా ప్రమాదం, కావాలని బీజేపీ ప్రభుత్వం ఆ రక్షణని తగ్గించి మా ప్రాణాలకి హాని కలిగించే ప్రయత్నం చేస్తోంది అని ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంత ఆరోపణలు ఉన్నప్పుడు, అంత థ్రెట్ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఎస్పీజీ కవర్ వాడుకోకుండా విదేశాల్లోనే దేశాల్లోనే రహస్యంగా పర్యటించవలసిన అవసరం ఏముంది? కరెక్ట్. అయితే ఇప్పుడు ఒకటి, ఆయన ఏ దేశానికైనా వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, యూకే వెళ్ళొచ్చు, బహ్రెయిన్ వెళ్ళొచ్చు, ఏ దేశానికైనా వెళ్ళొచ్చు. కాకపోతే మీరు అన్నట్టుగా ఆ ప్రోటోకాల్, ఆ సెక్యూరిటీ లేకుండా వెళ్ళడము, తర్వాత అక్కడ ఏం జరుగుతున్నాయి, అంత సీక్రెట్గా ఎందుకు ఉంచుతున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ సాధారణంగానే వస్తుంది. ఎందుకంటే ఆయన ఏదో ఒక సాధారణమైనటువంటి ఎంపీ కూడా కాదు కదా, లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా. సో మరింత బాధ్యతగా ఉండాలి కదా. ఈ సోషల్ మీడియాలో ఈ సర్క్యులేట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేకపోతే రాహుల్ గాంధీ నుంచి కానీ ఎలాంటి ట్వీట్ కానీ స్టేట్మెంట్ కానీ రాలేదు, అంటే ఖండించలేదు, అంటే నిజమే కదా? అవునండి, కరెక్టే. ఎందుకు ఇది కాంట్రవర్షియల్ అవుతుందంటే, సాధారణంగా ఎంపీలందరూ దేశం విడిచి విదేశాలకు వెళ్తున్నప్పుడు లోక్సభ సెక్రటరీకి చెప్పడం అన్నది ఒక పందా జరుగుతూ వస్తుందండి, ఒక ఆచారం, అది పార్లమెంట్ ఆచారం. ఏ ఎంపీ విదేశాలకు వెళ్ళినా మేము పలానా దేశానికి వెళ్తున్నాం, మళ్ళీ తిరిగి పలానా అప్పుడు వస్తాం, లోక్సభ సెక్రటరీకి తెలియజేస్తారండి. కానీ విచిత్రం ఏంటంటే 2004-14 మధ్య యూపీ ఉన్న సమయంలో కూడా చాలా సార్లు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సెక్రటరీకి చెప్పలేదండి. అట్లాగే ఎస్పీజీ కవర్ కూడా తీసుకోలేదు. 2014 తర్వాత కూడా ఇదే పరిస్థితి జరుగుతుందండి. ఇక్కడ ఇబ్బంది ఎందుకు వస్తుందంటే, ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతంగా ఎన్ని పర్యటనలైనా చెయ్యొచ్చు, ఎవరు తప్పు పట్టడానికి లేదండి. రాహుల్ గాంధీ ఆయన వ్యక్తిగతం ఆయన ఇష్టం వచ్చిన పర్యటన చెయ్యొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, రహస్యంగా పర్యటన చేస్తున్నారు. సపోజ్ రాహుల్ గాంధీ నేను అమెరికా వెళ్తున్నాను అని చెప్పారు అనుకోండి, ఓకే పలానా దేశం, ఆయన ఆ దేశం ఎందుకు వెళ్తున్నారో మనకు చెప్పక్కర్లేదు.
ఏ వ్యక్తిగత పనుల మీద వెళ్తున్నారో చెప్పట్లేదు, కానీ పలానా దేశం వెళ్ళారు అని కూడా కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ అధికారికంగా ప్రకటిస్తున్నాం లేదు. ఇంకా దీనివల్ల రకరకాల అనుమానాలు వస్తాయి, రకరకాల రూమర్స్ వస్తాయండి. రూమర్లు పెట్టిన వాళ్ళు మనం ఆపేక్షించి ప్రయోజనం లేదు, ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పనుల వల్ల రూమర్లు బయటకు వస్తున్నాయి. దానికి సంఘటనలు కూడా జరిగాయండి ఇటువంటివి. ఎందుకంటే గతంలో ఒకసారి 2017లో రాహుల్ గాంధీ సిక్కిం పర్యటనకు వెళ్ళారు. ఆ సిక్కిం పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ రహస్యంగా చైనా అధికారులు కలిశారు. ఆ సంగతి బయట పెట్టలేదు. బయట పెట్టకపోతే బీజేపీకి సమాచారం తెలిసి ప్రెస్ మీట్ లో చెప్తే కాంగ్రెస్ ఖండించింది, లేదు 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 అంటూ. తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో అవును రాహుల్ గాంధీ కలిశారు, చర్చలు జరిపారు. అది ఎప్పుడు అది అయిపోయింది. తర్వాత 2018లో మరొకసారి ఏమైంది, డోక్లాం ఘటన చైనాతో ఘర్షణ అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు మానస సరోవర యాత్ర చేశారు. మానస సరోవర యాత్ర చేసినప్పుడు కూడా అప్పుడు కూడా చైనా అధికారులు కలిశారండి, అనధికారికంగా కలిసారు. అంటే ప్రభుత్వానికి చెప్పకుండా ఆయన వ్యక్తిగత హోదాలో కలిశారు, ఏంటో తెలియదు. ఆ విషయం కూడా బయట పెట్టలేదు. కాంగ్రెస్ అన్నది అసలు రాహుల్ గాంధీ గారు చైనా అధికారులు ఎవరిని కలవలేదు, ఊరికే బీజేపీ అనవసరంగా బ్లేమ్ చేస్తోందండి. కానీ విచిత్రంగా 2019లో రాహుల్ గాంధీ గారు ఒరిస్సాలో ఒక సభలో మాట్లాడుతూ నేను చైనా అధికారులు కలిశాను, సామాజిక విషయాలు అవి చర్చించాను అని చెప్పి ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. సో ఇవి ఏం అనుమానాలు రేకెత్తిస్తుందంటే ముందు కాదు అని చెప్పి తర్వాత అసలు ముందు పర్యటన రహస్యంగా చేయాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వానికి చెప్పొచ్చు నేను పలానా రాయబారిని కలుస్తున్నాను, లేకపోతే పలానా అధికారులను కలుస్తున్నాను, దాంట్లో తప్పడానికి ఏం లేదు. కానీ ఎందుకు ఇలా రహస్యంగా ఉంచుతున్నారు అనడంతో అనుమానాలు రేకెత్తాయండి. కరెక్ట్, సహజంగానే. ఇప్పుడు మీరు చెప్పినటువంటివి చైనాలో ఆయనే ఒప్పుకున్నారు, చైనాకి వెళ్ళడం, అక్కడ అధికారులను కలిసినట్టు. ఇప్పుడు రీసెంట్గా బహ్రెయిన్లో కొన్ని మీడియా సంస్థల్లో వచ్చినటువంటి వార్తలు ఏంటంటే 1-2 రోజుల ముందు అక్కడికి పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ బృందం ఒకటి వెళ్ళింది, అక్కడేమైనా ములాఖతు జరిగిందా, భేటీ జరిగిందా? ఏంటి సార్ పాసిబిలిటీ? ఏమైనా కలిసే అవకాశం ఉందంటారా? ఇది అథెంటిక్ న్యూస్ అనుకోవచ్చా, లేకపోతే రూమర్గా కొట్టిపారేయాలా? నెట్లో అయితే అధికారికంగా అక్కడ పాకిస్తాన్ వాళ్ళు బహ్రెయిన్ వెళ్ళినట్టు కానీ రాహుల్ గాంధీ వాళ్ళు కలిసినట్టు కానీ ఎటువంటి సమాచారం లేదండి. ఇటువంటి సమాచారం బయటికి రావండి, రహస్యంగా జరిగే బయటకి ఎట్లాగ వస్తాయి. కానీ అనుమానాలు రేకెత్తిస్తాయండి. ఎందుకంటే గతంలో ఆయన బ్రిటన్ పర్యటనలో కానీ అమెరికా పర్యటనలో కానీ కొన్ని పర్యటనలో భారత వ్యతిరేక శక్తులను కలిసినట్టు ఫోటోలు వచ్చాయండి. దాంట్లో భారత్ మీద ఎప్పుడు దుబ్బెత్తుకోసే వ్యక్తులను ఆయన కలిసినట్టు, ఆయన వాళ్ళతో కలిసి డిన్నర్లోని పార్టీల్లోని పాల్గొన్నట్లు, చర్చల్లో పాల్గొన్నట్లు రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయండి. వాటిని కాంగ్రెస్ పార్టీ ఖండించలేదండి. ముఖ్యంగా ఈ జార్జ్ సోరోస్ గ్రూపు, భారత్ వ్యతిరేకంగా పనిచేసే జార్జ్ సోరోస్ గ్రూప్ సభ్యులను, లేకపోతే ఇంకొన్ని అమెరికా సంస్థలు ఉన్నాయి భారత్ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, ఆ సంస్థల సభ్యులని, ఇటువంటి వివాదాస్పద వ్యక్తులని రాహుల్ గాంధీ గారు కలుస్తారండి. సో అటువంటిప్పుడు మీకు ఏమవుతుందంటే ఇప్పుడు బహ్రెయిన్ కూడా రాహుల్ గాంధీ గారు ప్రభుత్వానికి చెప్పలేదు, అసలు బహ్రెయిన్ వెళ్తున్నట్టు కూడా ప్రకటించకుండా బహ్రెయిన్ వెళ్ళడంతో నెట్లో రకరకాల రూమర్లు